కల కళ్ళల్లో మెరుగులు పెడతాయి ఎన్నో చెప్తున్నా పడతాయి రాళ్ళు పడతాయి పురుగులు పడతాయి మెరుపులు పడతాయి నువ్వు వస్తారా ఓరామా టైం ఏంది 11 అవుతుంది ఈ మనిషి ఎగిలి వారంగా లేచిపోయిండు పొలానికి మోటార్ పెట్టేస్తా అని ఈ ఎకరం పొలం గింతసేపు బాగుతుందా ఈయన మోటార్ పెట్టిండా లేకపోతే బయటకెళ్ళి నీళ్ళు గిట్లా చేదిపోతాడా చేనుకు గీ జామైంది ఇంకా అత్తలేడు ఈ వారం రోజుల సని చూస్తానా ఎగిలి వారంగా పోతాడు పొద్దుకు దాకా ఇంటికి అత్తలేడు ఓ నాడైతే పొద్దుకు కూడా ఇంటికి అత్తలేడు ఎందుకు ఇట్లా చేస్తాడు కుంపదీసి యువతి నన్ను ఉంచుకున్నాడా ఏంది ఓ రామా ఇంటికత్త కూడా ఇంటికాడ చక్కగా ఉంటలేడు యువతిని ఉంచుకున్నట్టున్నాడు నా కొంప కొల్లేరి ఎత్తాడు ఈ పంది పిల్లల పసాదు నాకెరికే నా సంసారం నాశనం చేస్తాడు ఆహా ఇప్పుడు ఈయన సంగతి చెప్తా చేను కాడలు లేకపోవాలే తాత ఆట ఎట్లుంటుందో అట్లుంటది అబ్బో పెద్దవా బుక్ పట్టుకొని బుర్క పిట్టలో బుర్ర బుర్ర నడుచుకుంటా పోతాను ఎటు పోతాను ఈ వారం కరువు పని పడ్డా పిట్ట పేరు రాసుకొని పోతానా ఓ నీ ఆపచ్చిన ఫాడ్గాను ఈ వయసులో కూర్చుంటే లేవరాదు లేస్తే కూర్చోరాదు నీకు ఇప్పుడు కరువు పని అవసరమా మంచిగా బుక్కర్ తినుకుంటా నీ కొడుకులు ఇంట్లో చెరువు నెల తినుకుంటూ ఉండక ఓ మూల కూర్చోక పని పోతుందట పనికి ఏంది నేను ఇప్పుడే ముసలిదాన్ని ఆయన గట్లంటావు ఏ లేదు దినదినం పర్సు పొల్లవైతాను రేపు గౌన్ కుట్టిస్తా అది వేసుకొని బడికి పో నీతో ఓడవుతారు ఏ నాకు పని ఉన్నది నేను పోతానా అయ్యో పోదు గాని పేరు రాయించుకొని పోతా అంటున్నావు గిటెడు పోతున్నావు ఆఫీస్ గిటు కదా ఇప్పుడు కరువు పని చేపించేది రమేష్ ఏనట రమేష్ ఇంటికి పోతున్న పేరు రాయించుకోను రమేషా ఏ రమేష్ బుడుబుడుగలేసా డబ్బా రమేష్ నీతో పెట్టుకుంటే నా పని అది పోతాను నేను ఏందో బాగా మాట్లాడతాను ఎవడత్తాను నిన్నీడ దీనికి ఏం తక్కువైంది వచ్చాడు భూమి ఉన్నది జాగున్నది తట్టెడు ఉంచుకోనట పుట్టెడు కెడిచిందట దీనాసంటిదే అరే ఇక్కడ నుంచి తవ్వుడు మొదలు పెడితే మనం ఓ అక్కడ లాస్ట్కు తాడి చెట్టు ఉందా అక్కడ దాకా తవ్వాలరా 2 ఫీట్ల లోపు మొత్తం తవ్వాలి అన్న వాడు చెప్పింది నిజమేనా అన్న ఓ వారే భూమి వినిగిపోయిన మంచిగా కానీ బుడబొక్కలుడు అబద్ధం అన్నాడరా మా తాత చెప్పిండు అరే తవ్వుకుంటా కష్టపడ్డాం అనుకో బొచ్చరు బంగారం అవుతుంది లంక బిందెలు కూడా వెళ్తాయి అట్రా ఇక బంగారమే బంగారం ఊళ్ళే ఈ జిల్లాలనే మనం కోటీశ్వర్లు కావచ్చురా బొచ్చడు బంగారం ఉంటది అప్పుడే నేను చెప్పినట్టు సాబ్ చేద్దాపడు మరి చాడలేడు పత్తలేడు కిడేందని చెట్లు ఊగుతున్నాయి కొంప తీసి అడవి పందులు గిట్లనే ఏంటి ఓ రామా ఎన్నో చెప్తున్నా పడతాయి రాళ్ళు పడతాయి పురుగులు పడతాయి మెరుపులు పడతాయి గిసొంటి పని చేసేటప్పుడు ఎన్నో శక్తులు వచ్చి అడ్డుపడతాయిరా అవన్నీ ఏం పట్టించుకోరాదు పాములు వస్తాయి తేళ్ళు వస్తాయి దయ్యాలు వస్తాయి పెద్ద పెద్ద సౌండ్ పడతాయిరా రౌతులు వచ్చి కూడా మీద పడతాయి అవన్నీ ఏం పట్టించుకోకుండా మన పని మనం చేయాలి వాడు ముందే చెప్పిండు అన్ని శక్తులు అడ్డుపడతాయని అవి పట్టించుకోతామి కానీ మాట చప్పుడినత్తంది ఈ మాట నా మొగన్ లెక్కనైనత్తంది అంటే యువతను తీసుకొచ్చుకుని చెట్లలో ఉలుకుతాడా అయ్యో 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 నా సంసారం నాశనం చేస్తాడా ఈడ ఊరంతా ఇంట్లన్నా కూడా ఈడ కనబడతలేడు ఈడెవరితో ఉలుకుతాడు వీడిని ఓ దేవ భగవంత ఓ కన్ను వెళ్ళిపోతాడు ఏం చెప్తాడు ఈడ దేశ బాబ తగ్గిదారా నువ్వు నన్ను మమ్మల్ని ఇది దాంట్లో ఉలుకుతావా చెప్పు ఏదది ఏటది చూపాడు
ఎవరు వదినే ఏం మాట్లాడుతున్నా నువ్వు బోకర్ వారా వీళ్ళ మధ్య నువ్వు బోకర్ వారా నువ్వు గింత తెలియవు నువ్వు గీడని చెప్తున్నావు వీళ్ళ మధ్య నీకు కావాలారా వీడు నీ దండం పెడతా నాకు బాగా పని ఉన్నది ఇక్కడ నువ్వు చెప్తాను బాగా పని ఉన్నదంటే ఏం పని నీకు బాగా పని ఇక్కడ చెట్లలో ఇవన్నీ ఊగుతున్నాయి ఏం పని నీకు చెప్పు ఇప్పుడు నీకు చెప్పేది కాదే పిచ్చిదానా నువ్వు సపరేట్ పో నాకు చెప్పేది కాదట కట్టుకున్న పెళ్ళని నాకు చెప్పకపోతే ఇంకేం చెప్తావు అంటే ఇది చెప్పేది కాదంటే నువ్వు చేసేది లంగ కథలు అన్నట్టే కదా ఏది బయటకు వెళ్ళి అమ్మా నిన్ను ఇప్పుడు అన్నుతా బయటకు వెళ్ళి నువ్వు ఆగే ఇంచుమించు అలాంటిది కానీ నేను అచ్చంగా చెప్తానే నీ అమ్మ ఇక్కడ చూస్తే మానం పోతుంది నువ్వు చేసేది మర్చిపోనే నేను అంటేనే మానం పోతుందా ఇది నువ్వు చేసే కథలు మంచిగా నేను అంటేనే మానం పోతుందా అమ్మా బయటకు వెళ్ళు లేకపోతే నా చేతులు ఇలా అయిపోయినావు ఇలా వెళ్ళా నువ్వు ఇక్కడ రొల్లు పెట్టకు నువ్వు నేను చెప్పినట్టు అనుకో నీకు బంగారం గింగారం చీరలు గిరలు అన్ని కొనిస్తా అబ్బ పోయని తన పెడతా నీ చీరల మీద మన్ను పోయావో నీ బంగారం మీద దుమ్ము అయ్యా నాకు చీరలు ఎందుకు నగలు ఎందుకు నువ్వే లేకపోతే ఇవన్నీ నాకెందుకు నెల్లి కుట్లాడో పండుకున్నాడా నీకు బాగా అవుతుంది ఏడు దర్శనవురా దాన్ని చెప్పు ఏడు దర్శనవురా దాన్ని అమ్మ బయటకు వెళ్ళమ్మా లేకపోతే నలగాలి నీ దాచిపెట్టుడు కాదే ఎనకట ఎవడో దాచిపెట్టిండట లంక బిందెలు తీస్తానా నీకు అర్థమైంది నీ ముఖానికి ఇత్తడి బిందెలే గదిలో కానీ లంక బిందెలు ఇస్తాడు లంక బిందెలు అబద్ధాలు కూడా ఆడుతున్నావా అబద్ధాలు కూడా చెప్తాండే భగవంతా ఇక నేనేం చేస్తున్నా దేవుడా ఈ నల్లి గుట్లోడికి చోటి పని చేస్తాడు అనుకోలేదే అమ్మా ఓ అయ్యా అదినే అందరు వింటారు ఒర్రకు అబ్బో అందరు వినాలి కదా వినన్నారా ఇట్లా ఏమడుతున్నాయి లేకపోతే ఈ సిగ్గు అక్కడికి సిగ్గు ఎట్లా వస్తుంది అందరు వినాలి నలుగురు పిలిపించి ముఖం మీద ఉంచి పత్తనే మానం వస్తుంది ఇంటికి మానం వస్తుంది లేకపోతే మానం వేడొస్తుంది ఊకోయే నేను చేసేది నీకు అర్థమైంది ఇవ్వతున్నది ఇక్కడ ఇవ్వతులేదే నేను చెప్పేది నిజం నువ్వు సపరేట్ పో నేను పోను నాకు ఇవ్వాలి బయటపడేదాకా నేను పోను నువ్వు చేసేది అంతా తెలియాలి చెప్పు ఏం చెప్తాను చెప్పు ఏంటి చెప్పు ఆగే చెప్పదాకా ఇగో తవ్వపండి రాగా బుడు బుక్కలోడు ఉండగా వాడు కలిసిండు రామ రామ ఎల్లమ్మ ఎల్లమ్మ రామమ్మ ఎల్లమ్మ ఎల్లమ్మ రామమ్మ మైసమ్మ రామమ్మ రామ రామ ఎల్లమ్మ ఎల్లమ్మ ఏం కళ ఎల్లమ్మ తల్లి రామయ్య మీరే పంపిరా కారా తిరుమయ్యా రామ 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 ఎల్లమ్మ మైసమ్మ మీరే పంపిరా జర్రాదు హాడు కాదు నీ ముఖం రాజకళ అనిపిస్తుంది రాజకళ ఊరిలోనే కళ అనిపిస్తుంది నువ్వే నాకు గిట్ల పోతాను బల్లలో పోవాలి కాళ్ళలో పోవాలి రామా నువ్వే ఒప్పుకున్నావా ఎల్లమ్మా నువ్వే ఒప్పుకున్నావా ఏందయ్యా అది ఉండదు నువ్వు చెప్తలేదు నీ గురించి నువ్వు చెప్తలేదు ఏం కాల కళ్ళల్లో మెరుగులు పెడతాయి తగడా పెడుతున్నాయి నాకు పెడతానే రా నీ కాదు ఇగో ఊరికి ఉత్తరాన ఊరికి చెట్టు ఆ ఊరి చెట్లు చక్కగా చూస్తే అంకతాడు ఉంటుంది అంకతాడు మధ్యలో నుంచి బరాబర్ మధ్యలో నుంచి గద ఉదయతోటి గడ్డ పారే తవ్వుకుంటా 100 ఫీట్లు అయితే లంక బిందెలు పడతాయా లంక బిందెలు ధనవంతుడు అవుతావు ఊరేకావు నా మాట నమ్ము అయ్యా నా మాట నమ్మయ్యా ఆ భగవంతుని నాకు కాంటాక్ట్ చేసుడు స్వామి ఒక్క నిమిషం అయితే నేను ఇంటర్వ్యూలో అనుకుంటానా నాదల్ల ఏదో టాలెంట్ ఉన్నది అనుకుంటానా నిజంగానే ఉన్నది సంఖ్య మీద దొరుకుతాడు ఉన్నారా ఓ స్వామి నువ్వు అదృష్టం కొద్ది నాకు దొరికినవు ఇక నువ్వు చెప్పిన మాట జవదాడకుండా గా పని చేస్తా అదే పని చేయాలి అయితే స్వామి ఒక డౌట్ మరి ఈ పని ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి ఇప్పటి ఇంకా చెప్పండి అబ్బా స్వామి నీకు దండం పెడతా నీ కాళ్ళు మొక్తా నువ్వు గింత మంచి ఉపాయం చెప్పినావు దొరికినాక నీకెంతో కొంత ఇస్తుంది చెప్పినా అంతే 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 సాములు చెప్తారు గాని ఒక దగ్గర నుంచి తీసుకోరు వాళ్ళు నీతివంతులు అరే నువ్వు కారణ జరువులు ఇసొంటి పువ్వుకొక్కడే పుడతారు అది నువ్వే నేను కారణ జరువున్నా అది అందరికి దొరకది నీ ఒక్కరికే దొరుకుద్ది నువ్వే తీయాలి నీతో అయితే నువ్వు అనుకున్నావు అనుకో నీ సొంతం అయితే గుర్తు పెట్టుకో ఇంకో చెప్పాను
నువ్వు దవ్వే దవ్వంగా ఎన్నో చెప్తున్నా వస్తాయి ఏమో వస్తాయి ఆపలు అనిపిస్తాయి నువ్వు వస్తాడు నీ పనులు చేసుకునే ఓటనే ఉన్నారు రాళ్ళు పడతాయి పురుగులు పడతాయి మెరుపులు పడతాయి దయ్యాలు వస్తాయి భూతాలు వస్తాయి నువ్వు దేవునికి వెనుకట్టు పని మొదలు పెట్టావా రాక్షసులు లెక్క చేసుకుంటావా పోతా బరాబర్ స్వామి దండం స్వామి అది జరిగింది. నేనేమైనా పిచ్చని అనుకుంటున్నావానే? ఇట్లాకిరా ఇగో ఇక్కడ నుంచి మొదలు పెడితే లాస్ట్ తాడి చెట్టు ఉండదా అక్కడ దాకా అవ్వాలట. బంగారం లంక బిందులు అన్ని వెళ్తాయంటే వాడు చెప్పిండు. ఓ నల్లి కుట్లోడా గిక్కని చెల్లి గక్కర దాకా తాగితే లంక బిందెలు వెళ్ళేది ఉంటే వాడే తవ్వుకోవాలి కదా. మిమ్మల్ని ఎందుకు తవ్వమంటాడు? ఆ బంగారం అంతా వాడే తీసుకోవాలి కదా. అరే పిచ్చి మొక్కపోడా, బంగారం దవ్వుడు తీసుడు అందరితోని కాదే. దానికి కొన్ని శక్తులు ఉంటాయి, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. నేను ఎవరనుకుంటానో తెలుసా? కారణ జన్మున్నట, నాతోనైతేనే అవుతుందట, ఎవ్వరితోని కాదట. ఎవ్వరికెళ్ళి అట్టి పచ్చళ్ళు తీస్తే వెళ్తే అనుకుంటానా? ఏమనుకుంటున్నావు? అది లంక బిందెలు బంగారం. బంగారు ఇంట్లో కారమే లేదు కానీ కారణ జన్ముడట. తొండం పెద్దగా ఉంటేనైతే దోమ ఏనుగైతుందా ఏంది? ఆ బుడిబుక్కల రమేష్ గారు చెప్పిండట ఇడిక్కంచె ఎక్కడి దాకా తోలుతాడు తోడు. నీ తోడు మీద మనవయ్య అవ్వతోడే వాడు చెప్పిండు. నిజంగా నేనట ఇగో ఎట్లాగో నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు, నీకు కూడా తెలిసింది నిజం. ఇక ముగ్గురం కలిసి తవ్వుదాం పా వెళ్తాయి. గింత తెలివి తక్కువ అనుకోలే. రాంగా గల నర్సవ్వ కనబడ్డది. ఈసారట 100 రోజుల పని కింద ఆయనకే వచ్చిందట, ఈ కాంట్రాక్ట్ పట్టిందట. మిమ్మల్ని తెలివి తక్కువని చేసిండు. ఈడికెళ్ళి ఆడిదాకా మీకు లంక బిందెలను ఆశ పెడితే మీరు దెబ్బ అవుతారు. అత్తడు వాడు ఫోటో కొట్టుకుంటాడు. ఇగో ఇది నేను పని చేపించిన అని వాడు బిల్లు దొబ్బుతాడు. ఆ బుడిబుక్కల రమేష్ గారు ఎప్పుడు సరే మీరు నమ్ముడు సరే. నల్లి కుట్టాడ ఏ సోయలే ఏ తెలివి ఇంకా ఇల్లు తోడిందే కాక నన్ను తోమంటాడు. నన్ను అంటే ఇప్పుడు నువ్వు చెప్పేదంతా మరి నిజం. ఆ నర్సవ చెప్పేదాకా నాకు తెలియదు. ఇప్పుడు ఆడు మీతో దవ్వించుకుంటాడు, పైసలు దొబ్బుతాడు. ఇంత పని చేసినా ఈ సంగతి చెప్పమ్మా. ఆడు చెప్పంగానే పచ్చ తాగుతారు. అరే ఈ ముచ్చట ఇవ్వద్దు చెప్ప పిచ్చిపోతాయి. అయినా నీకు నీకు ఇజ్జత ఉన్నదన్నా. సరే చెప్పతి ఏమయ్యా దా బోధిందు. నాకేమది? అరే బోధిందురా అంటే ఏమద్దంటే ఏమైంది? తినబుద్ధి అయితేలే. వాడు నన్ను ఎంత మోసం చేసింది చెప్పు. నేను ఇంత తెలివి ఉన్నాని వాని చేతుల అట్టిగా మోసపోతుంది. నేను కారణ జన్మున్నట, కళ్ళల్లా మెరుపులు మెరుతాయట, లంక బిందెలట, బంగారం అట. ఇక్కడి నుంచి అక్కడి దాకా అవ్వన్నట. ఏం మాట్లాడిండే అబ్బా అని తెలియదు. ఎంత మోసం చేసిండే. నాకే ఇచ్చత అనిపిస్తాను, బతకాలనిపించలేదే. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అయ్యో వాడు చెవులో పువ్వు పెట్టిండు, నువ్వు పెట్టించుకున్నావు. ఇప్పుడు బాధపడితే ఏమవుతుంది? వాని సంగతి ఎట్లా చెప్పాను నాకు తెలుసు కానీ నువ్వైతే బోధిందురా. ఏం చెప్తావే? నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నది. ప్లానా? అబ్బా నాకు చెప్పవా ప్లాన్? ఏం ప్లాన్ చెప్ప. నీకు చెప్పుడు వద్దు, నీకు చెప్పినా ఏం లాభం లేదు. అబ్బా నాకు చెప్పే ప్లీజ్. అబ్బా నాకు అంటే అగో పంటలేవో అన్నట్టు. అందం చందం లేని మోవాడట, మంచానికి ఇంత ఎత్తువన్నా ఏం లాభం లేదట. అట్లుంటే నువ్వు ఏం పని చేసినా అది నీకు ఎప్పుడు కాదు. కానీ ఇంట్లో మా చెల్లి ఉన్నది, మా చెల్లెతో చెప్తే మిగతాదంతా అదే చూసుకుంటది. నువ్వైతే బోధిందురా. వాడిని ఏ గతి అన్నో ఆ గతి నేను చేస్తా గాని. సరే చెప్పకుండా కానీ వాడిని అయితే ఏదో గతి అంగడి పోయి గుంగడి ఇచ్చినట్టే కదా నేను బతుకు. సరే సరే గాని నువ్వైతే బోధిందుదా. నేను తినపువ్వ, వాడిని ఏదో గతి చేసేదాకా నేను పువ్వ తినే. నేను పువ్వ తినే. మాంకు పాడవాడ మాంకు ఇవ్వవు, ఉండు తినకుంటా. బుజ్జి నిన్నెంత పని అయింది అనుకున్నవే? ఏమైందక్క? ఏమవుడేంది? ఏమవుడు
గా రమేష్ గారు లేడా నువ్వు 100 రోజుల పని చేపిస్తాడట వాడే కదా పట్టింది కాంట్రాక్ట్. అవునక్క నేను ఆడాట మీ బావతోని ఇగో మన బాయిపక్క పొంటి ఇక తాడి చెట్లకు పోయే బాట లేదా ఆ బాట కాంచెల్లి ఆ తాడి చెట్ల దాకా మనిషి లోతు తవ్వుకుంటా పోతే అందులో లంక బిందెలు వెళ్తాయి నీకు మంచిగా బంగారం దొరుకుతుంది అదంతా తవ్వు అని చెప్పిండట. అవునా నిజమా? ఈ ఎడ్డి మొక్క పోడా అని మాటలు పట్టుకొని తవ్వుడు పని 2 రోజులు ఇంటికే రాలేదే. అరే ఇట్లెందుకు అత్తలేడు దేవుడా అని నాకు అర్థం కాలే. ఎవరైనా ఉంచుకున్నాడా ఏంది అని నాకు భయం అయిందే. మరి ఆడి చెప్తే బావ కన్నా ఉండాలి కదా అక్క. తెలివి లేదు అయి తెలివి తక్కువనికి. నేను ఓనాడు నమ్మకనే పోయే వరకు తవుడు పట్టి పెడుతుండు. ఓ రామశంకర నాకు ఇంకా పోంగగా నరసవ చెప్పే వరకు నేను ఆహా ఈడ కాంట్రాక్ట్ పట్టి గిట్లా చేపిస్తాడా అని నాకు అనుమానం వచ్చింది. ఊళ్ళందరితో అదే పనట. వాళ్ళతో పని చేపిస్తుండట వచ్చిన పైసలన్నీ మంచిగా ఇడితొప్పుతాడట. 100 రోజుల పని కిందికి ఇప్పుడు ఏమున్నది గాడికెళ్ళి గిడికి తీస్తే పైసలు బావుడేనే కట్టేమో వాళ్ళది పైసలు తినడం వింది. గట్ల కథలు ఎత్తాండేవాడు అట్టిగా బావని 2 రోజులు అంతా తవ్వించుకున్నాడే. మరి ఏం చేద్దాం అక్క? ఏం చేసాడు కాదే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. నేను చెప్పినట్టు చేయను సరేనా? ఏంటిది అక్క? ఇగో నాకు దేవుడు వచ్చినట్టు చేస్తా. అయ్యో మా అక్కకు దేవుడు వస్తుంది అని నలుగురిని ఊడే అందులో రమేష్ గారు ఉండే తట్టు చూడు. ఆయనత ఆ తర్వాత చక్రం ఇక నేను తిప్పుతా. ఏం చేయనో అది చేస్తా సరేనా? సరే అక్క. రోజా రోజా ఇది ఎక్కడైంది ఇక్కడ పోయింది ఏమి అక్క ఉండు ఎవరు పిలుస్తారు. ఇది ఎక్కడ పోయింది? ఏంటండి ఒక్క ఫోన్ కూడా చేయకుండా వచ్చేసారు? నీకు సర్ప్రైజ్ ఇద్దామనే. ఏం సర్ప్రైజ్? ఎప్పుడు అక్కడే పనులు చేసుకుంటూ ఉంటారు. అరే మన కోసమే కదా మన ఫ్యామిలీ కోసమే కదా. మనం డెవలప్మెంట్ కావాలంటే మనం వ్యాపారాలు చేసుకోవాలి. మన హైదరాబాద్ లో బిజినెస్ చేసుకోవాలి. గోవాలో 2 రెస్టారెంట్ మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పటికీ అదే చూసుకుంటుంటారా? మరి భార్య పిల్లల్ని ఎవరు చూడాలి? కూర్చోండి తీసుకొస్తా. ఏం తీసుకొస్తావు? చాయ్. ఏం తెచ్చినావు? నీకోసం లోటెడ్ చాయ్ ప్రేమతో 2 డబ్బా రొట్టెలు తీసుకొచ్చిన. ఎవరినేమన్నా చిన్న ఉన్నప్పుడు తాగినా మా అమ్మ మా నాయనమ్మ ఇచ్చేస్తుండేవి. మరి నాకేం తీసుకొచ్చినా? నీకోసం గోవా నుంచి చాక్లెట్ తీసుకొచ్చా. చాక్లెటా? నా ప్రేమతో నా హార్ట్ తో తీసుకొచ్చిన. థ్యాంక్ యూ. ఇప్పుడే వచ్చినదనే. మరి చెప్పక చేయకొచ్చినావు కనీసం ఒక ఫోన్ మధ్యలో చేస్తూనే ఉన్నావు. నువ్వు ఫోన్ చేయవు ఎప్పుడు బిజీలోనే ఉంటావు. ఏడుంటావు అసలు ఏం తెలుస్తలేదు. గోవాలో హోటల్ అది మన కన్స్ట్రక్షన్ నడుస్తుందని చెప్పినా కదా నేను. గోవాలో హోటల్ కన్స్ట్రక్షన్ ఏమో దానికి చెప్తావు నాకెందుకు చెప్తావు? నీకు మధ్యలో ఫోన్ చేస్తాను. నువ్వు ఎప్పుడు బిజీ ఉంటది నీ ఫోన్. నేను బిజీ ఉండరా? నాకు చాయ్ తాగాల నీతో మాట్లాడాల. అదే అంటున్నా. కూర్చో అక్క. ఇది మా నాన్న మా వాళ్ళ నా చిన్నప్పుడు తాగేది అలవాటు. ఇది ఇంట్రెస్ట్ ఇట్లా ఇంట్రెస్ట్ మనం నువ్వు ఆడ అది రోజు అది నీ మీదనే రంది పెట్టుకుంటుంటాను. తీసుకోండి. ఇప్పుడు వచ్చినప్పుడు గోవాకి తీసుకెళ్తా. అక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆ గోవా హోటల్ ఉన్న డబల్ రొట్టెలేనా ఏంది అవి? అవి నాకు ఇంట్రెస్ట్ లేవు. అక్కడ అంతా గోవాలు అవి ఉంటాయి. చేపలు అవి ఉంటాయి. రొయ్యలు పీతలు దొరుకుతాయి. మన దగ్గర మన కరీంనగర్ దొరుకుతాయి. నాకు అందుకోసం మన ఇంటికాడికి వచ్చినప్పుడు తింటాయి. పోతా నిన్న దగ్గర తీసుకుపోతా. ఏం అన్నం తొలగిపోతా. ఇద్దరు అన్న నువ్వు ఒక దగ్గర రూమ్ లో ఉంచుతాను. నేను మేమిద్దరం ఒక రూమ్ లో ఉంటాం. ఇంకో లోటెడ్ అంత అయిపోయినా బాగా ఇష్టం ఉన్నట్టుంది. అందుకే లోటెడ్ తీసుకొచ్చినాక చాలా బాగా పెట్టింది. నా మరదలు అరే నీకు చాక్లెట్ మర్చిపోయినా. మీ చెల్లెలకి నాకు ఈమె ఆర్టిఫుల్ తెచ్చిన. నీకేమో నాకు మైండ్ ఫుల్ గోవా చాక్లెట్. ఏండుకు అక్కడ అక్క దేవుడు వచ్చింది. దేవుడా తల్లి బాంచారు కిట్టారు బాంచారు ఇప్పుడు కనబడ్డాన్రా నేను మీకు. నాకు మీతోటి పని పడ్డదిరా బాలక. తల్లి నీ బాధ్యత ఏదున్నా తేటేదో అంత చెప్పాలి. మాకేం తెలియదు బాధ్యత. నేను మీకు కనబడతలేను కదా రా. లేదు తప్పైంది బాధ్యత కట్టాలకు. ఏదున్నా బయట పెట్టాలి. ఏ ముచ్చరున్నా బయట పెట్టాలయ్యా. బాధ్యత
నాకు అన్ని చక్కగానే ఎత్తారు గాని నీకేం తక్కువైంది బాధ్యత, నీకేం తక్కువైంది నువ్వు చెప్పాలి ఇప్పుడు. చెప్పాలి అన్ని చక్కగానే ఎత్తారా బాలక. మరి ఇంకేం కావాలి బాధ్యత? కానీ ఒక్క కాన్నే తక్కువైందిరా. అదేంటిదో మాకు చెప్పాలా బాధ్యత? దండం పెద్ద బాధ్యత కాదు ఎవరనుకుంటారురా బాధ్యత. ఈ ఊర్లో మర్రి చెట్టు ఉన్నదా? ఉన్నది. ఊరు దొర్రంగానే మర్రి చెట్టు కనబడుతుంది కదా. కనబడంగానే ఆ మర్రి చెట్టుకు గిట్ల ఎడవ చేయి బాదుకు పోగానే ఎడవ చెట్టు బాదుకోగానే ఆ పూల మీద ఇల్లు కనబడుతుందా? ఆ ఇల్లు అడుగు నేను తెలిసిందరా. కనబడతలేదు కదారా. ఏమల్ ఇల్లు అయితే నాకేందిరా, నేనాడు తెలిసినా. మరి ఏం చేయమంటావు బాధ్యత? అక్కడ వెళ్తే ఏం చేయమంటావు? ఆ ఇల్లు బాధ కొట్టాలి. ఆ ఇల్లు గూల కొట్టి నాకు గుళ్ళు కట్టియాలరా. గుళ్ళు కట్టియాల, లేకపోతే ఊరంతా ఆనం చెప్తా. అది నా ఇల్లు ఎందుకు అలా కొడతాం? ఎందుకు గుడి కట్టిస్తాం? నమ్ములే చేసులే దేవుడు చెప్పినట్టు మనం వినాలి. ఉత్తరంటే శివన్ దూల్తాక. అరే మరి ఇదంతా ఉత్తది అంటాను. మరి నువ్వు నాకు చెప్పింది ఏంటిదిరా? చెప్పా ఉత్తర చెప్పినవా? పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. అందరూ పనట వీని బొండ పెట్టే పని, లంక బిందెలట వీని ఎత్తుకపోయే బిందెలు. నేను ఇంకా కారణ జన్మునారా? దోటుగా నువ్వు ఇంకా కారణ జన్ముని వాడ, కారణ జన్మునివి. ఇంకా అయ్యో దేవుడు ఉట్టే కడలో ఉట్టావంటే మనుషులనే ఉట్టితో కావచ్చు. నీకు ఇంత కారమే దిక్కులేదు కానీ కారణ జన్ముడాడ. కారణ ఆటి బెల్లం ఐదరొట్టే, ఆటి బెల్లం ఐదరొట్టే.